శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. మిత్రులకి శ్రేయోభిలాషులకి చక్రాల వారి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అయితే ఈరోజు నేను చెప్పేటువంటి అంశం ఏమిటంటే, నెల్లూరు జిల్లా ఇక్కడ కొండబెట్రగుంట దగ్గర శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈరోజు గిరి ప్రదక్షిణ, అంకురారోపణ కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. అయితే నేను ప్రతి సంవత్సరం కూడా మన ఈ నెల్లూరు ప్రాంతంలో ఏ పుణ్యక్షేత్రంలో జరిగిన ఉత్సవాలు కానివ్వండి, ఎక్కడైనా జరిగితే వాటి విశిష్టత గురించి అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో ఎన్నో సంవత్సరాలుగా నేను పోస్టులు పెడుతూ ఉన్నాను. అంటే ప్రతి సంవత్సరం కూడా పెడుతున్నాను. అసలు వెంకటేశ్వర స్వామి ఎలా, గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, అంకురారోపణ ఏమిటి, శేషవాహనం ఏమిటి, వైఖాన సాగమంలో ఎలా పూజలు చేస్తారు, ఇవన్నీ కూడా అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఎన్నో సంవత్సరాలుగా నేను పోస్టు రూపంలో పెడుతున్నాను. మొదటిసారి ఆ క్షేత్రం యొక్క వైభవం, అంటే ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క వైభవాన్ని, అసలు ఆ స్వామివారు ఎలా వెలిశారు, దానికి ఉన్నటువంటి పురాతన చరిత్ర ఏమిటి అనేటువంటి విషయాలు మీకు తెలియజేయడం ఉద్దేశంతో ఈ వీడియో నేను చేయడం జరిగింది. అయితే మనం ముఖ్యంగా ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి, ఈ స్వామివారి పేరు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి. ఈయన పేరు బిలకుట క్షేత్రం అంటారు పురాతన కాలంలో. ఇప్పుడు కొండబెట్టకుండా అట్లా అంటున్నారు. దీనికి అసలు పేరు బిలకుట క్షేత్రం. ఎందుకంటే దానికి ఒక చరిత్ర ఉన్నది, నారదులకు సంబంధించినటువంటి క్షేత్రము. అయితే ఇక్కడ ఏమిటంటే, ఈ క్షేత్రం మొత్తాన్ని కూడా మనం ఆగమశాస్త్రంగా పరిశీలించినట్లయితే ఇది 1000 సంవత్సరాల క్రితం, అంటే 1000 సంవత్సరాల పూర్వమే వెలిసినటువంటి స్వయంభూ క్షేత్రం. స్వామివారు ఎవరో విగ్రహ ప్రతిష్ఠ చేసింది కాదు. తర్వాత కాలంలో రాజులందరూ కూడా వచ్చి ఆ దేవాలయాన్ని వృద్ధి చేశారు తప్ప స్వామివారు స్వయంగా ఇక్కడ వెలిశారు. ఆ కథ వేరే ఉన్నది. అట్లాగే ఈ క్షేత్రానికి చుట్టూ ప్రాకారం కూడా ఉన్నది. పురాతన కాలంలో పెద్ద ప్రాకారము, తర్వాత సెలయేర్లు, తర్వాత చక్కగా కోనేర్లు, ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత కాలంలో ఇప్పటికి కూడా కొన్ని క్షేత్రాలు శిథిలమైపోతూ ఉంటాయి సంవత్సరాలు జరిగే కొద్ది. అట్లాగే ఈ క్షేత్రానికి 4 రాజగోపురాలు ఉన్నాయి. రాజగోపురాలు అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం. కానీ మనం గతంలో ఒక 10 సంవత్సరాలు మనం ఎక్కువగా ఉత్తర వైపు ఉండే రాజగోపురం నుంచి లోపలికి ప్రవేశిస్తుంటాం ఎక్కువగా. అంటే ఉత్తరం వైపు రాజగోపురం ఉంది, మెట్లు ఉంటాయి. అందరూ కూడా అక్కడ ముందు పక్క ఒక మండపం ఉంటుంది. అక్కడ టెంకాయలు కొట్టుకొని ఉత్తర ద్వారం గుండా దక్షిణముఖంగా లోపలికి ప్రవేశిస్తాం. తూర్పు రాజగోపురం ఈ మధ్య కట్టినట్టుంది. అయితే ఈ రాజగోపురం అనేటువంటిది పూర్వకాలంలో 4 దిక్కులు 4 రాజగోపురాలు ఉంటాయి. అంత విశిష్టమైనటువంటి క్షేత్రం ఇది. అందువల్ల ఏంటంటే ఈ 3 దిక్కులు లేకపోవడం వల్ల ఉత్తర దిక్కు ఉండేటువంటి రాజగోపురం ద్వారానే అందరూ కూడా ప్రవేశిస్తూ ఉంటారు. ఇది ఏకతలం, ద్వితలం, త్రితలం అంటే చాలా ఆగమశాస్త్రపరంగా కడుతూ ఉంటారు. ఇన్ని అంతస్తులు, బహుళ అంతస్తులుగా రాజగోపురం. అయితే ఇప్పుడు మనం చెప్పేటువంటి అంశం ఏమిటంటే, ఇప్పుడు ఈ వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఎలా వెలిశాడు, ఈయనకు ఉన్నటువంటి చరిత్ర ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఈ స్వామిగారి పేరు ఏమిటంటే ప్రసన్న వెంకటేశ్వర స్వామి అనేటువంటి పేరు. ప్రసన్న అంటే నిర్మలమైనటువంటి మనసు కలిగినటువంటి వాడు అర్థం. ఏమంటే పాపాలు. కట అంటే తొలగించేటువంటి వాడు. ఈశ్వరుడు అంటే అర్థం ఏమిటంటే శివకేశవులకి భేదాలు అనేటువంటి వాడు అని అర్థం. అందువల్ల ఈయనకి ప్రసన్న వెంకటేశ్వర స్వామి అనేటువంటి పేరు వచ్చింది. పక్కన లక్ష్మీదేవి కూడా ఉంటుంది. ఈ క్షేత్రం మొత్తం కూడా మనం లోపల పరిశీలించినట్లయితే స్వామివారికి ఎదురుగా సాక్షాత్తు రామభక్తుడు అయినటువంటి ఆంజనేయ స్వామి కూడా అక్కడ వెలిసి ఉన్నారు. తర్వాత సంతాన గోపాలస్వామి ఉత్తర భాగంలో ఉన్నారు. నవగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. ధ్వజస్తంభం ఉన్నది, రాతి ధ్వజస్తంభం. అతి ప్రాచీనటువంటి కట్టడం ఇది. చాలా అద్భుతమైనటువంటి ప్రాచీన కట్టడం ఇది. అయితే ఈ కట్టడాలన్నీ కూడా రాజులు కట్టారు. దేవతలు స్వయంభూగా వెలుస్తారు. స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రాన్ని తర్వాత తెలుసుకుని పలానా చోట విగ్రహంలో వెలిచాడని చెప్పి ఆ కాలంలో రాజులు ఏం చేస్తారంటే ఆ దేవాలయం నిర్మాణం చేస్తారు. అయితే ఇక్కడ ఈ స్వామివారు ఇక్కడ వెలవడానికి ప్రధాన కారణం ఏమిటంటే నారద మహాముని ప్రధాన కారణం ఇక్కడ రావడానికి. పూర్వం ఏం జరిగిందంటే ఇక్కడ మనం బాగా పరిశీలించినట్లయితే శివుడికి ఈ క్షేత్రానికి చాలా సంబంధం ఉన్నది. ఎట్లా అంటే దక్ష ప్రజాపతికి 60 మంది సంతానం. 60 మంది సంతానం. వాళ్ళు మనందరికీ తెలుసు. అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్సు, పుష్యమి, ఆశేష, మఖ, బొబ్బ, ఉత్తరాస్త, చిత్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. ఈ 27 మంది కూడా 60 మంది సంతానంలో 27 మంది, 20లో 27 మంది వీళ్ళు దక్ష ప్రజాపతి సంతానం. ఈ 27 మందిని కూడా చంద్రుడికి ఇచ్చి వివాహం చేసి, అది వేరే కథ, అది మనకొద్దు. అయితే ఇక్కడ ఏంటంటే దక్షుడికి అతి ఇష్టమైనటువంటి ప్రాణంగా చూసుకున్నటువంటి కుమార్తె ఉన్నది. ఆమె పేరు సతీదేవి. ఆ సతీదేవి అయినటువంటి ఆ సతీదేవి ఆమె కుమార్తె. అయితే ఈ సతీదేవి శివుణ్ణి వివాహం చేసుకోవాలని చెప్పేసి ఎన్నో సంవత్సరాలకు ఘోర తపస్సు కూడా చేసింది.
ఆ సతీదేవి తర్వాత ఆమెకి అగ్ని ఆహుతైన తర్వాత, అది తర్వాత చెప్తాను, ఆ తర్వాత పార్వతిగా ఉద్భవించి మళ్ళీ శివుణ్ణే వరుడుగా పొందింది ఆమె. ఈ దక్ష ప్రజాపతి మహాశివద్వేషి, విష్ణు భక్తుడు ఆయన. ఆయన మా విష్ణుడు తప్ప శివుని అసలు ఆరాధించడు ఆయన, దక్షుడు. అయితే శివుడు అంటే అసలు పడదు ఆయనకి. అయితే ఈ దక్ష ప్రజాపతి ఒకానొక సమయంలో శివుణ్ణి నింద చేయాలనే ఉద్దేశంతో ఒకానొక సమయంలో ఒక యజ్ఞాన్ని సంకల్పించాడు ఆయన. ఆ యజ్ఞానికి యక్షులు, కిన్నెరు, కింపురు, అతల, వితల, సుతల, రసాతల, మహాతల, పాతాల లోకాలన్నీ ఉండేటువంటి వాళ్ళందరినీ పిలిచాడు. దేవతలను పిలిచాడు, అన్ని లోకాలు ఉండే దేవతలను అందరినీ పిలిచి శివుని మాత్రం పిలవలేదు. ఇక్కడ ఏంటంటే ఎక్కడైనా సరే దేవతలు ఎక్కడ యజ్ఞం చేసినా అక్కడ లక్ష్మీనారాయణను ఉండాలని చెప్పేసి మనకి ఆగమ శాస్త్రాలు కూడా చెప్పారు. అంటే ఇక్కడ ఏంటంటే దేవతలు ఏ కార్యక్రమం చేసినా సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు త్రిశక్తి స్వరూపాలు, వాళ్ళు కంపల్సరీగా ఆహ్వానం పలకాలి, పెద్దవాళ్ళు వాళ్ళు. అట్లా మన ఇళ్ళలో ఏదైనా కార్యక్రమం ఏదో పెద్దవాళ్ళని ఏ విధంగా ఆహ్వానంగా పిలుస్తామో అట్లాగే ఆయన పిలవకుండా విష్ణువుని అందరినీ పిలిచి శివుని పిలవడం అనమాట. విష్ణువు చెప్తాడు, తర్వాత బ్రహ్మ చెప్తాడు, దేవతలు చెప్తారు, నారదులు అందరూ చెప్తారు, ఏమయ్యా ఇంత పెద్ద యజ్ఞం చేస్తాను, నీకేం ఫలితం వస్తుంది. ఋషులు చెప్తారు, యజ్ఞం చేసినటువంటి బ్రహ్మ చెప్తారు, ఆచార్యులు చెప్తారు, ఎందరో చెప్తారు. ఆ కర్తని, ఆ యజ్ఞాన్ని ఉండేటువంటి బ్రహ్మ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చెప్తారు, నువ్వు చేసే యజ్ఞం ఫలితం ఉండదు, శివుడు లేనిటువంటి యజ్ఞం కాదని చెప్పినా కూడా ఆయన విని పెడచెవిన పెడతాడు. తర్వాత చాలాసార్లు సరే ఇట్లా యజ్ఞం జరుగుతూ ఉండగా ప్రతిరోజు కూడా దేవతల దగ్గర ఈ యొక్క దక్షుడు శివుని నింద చేస్తూ ఉన్నాడు. నారదుడు ఏం చేస్తున్నాడంటే శివుడిని నింద చేస్తూ ఉంటే అలా చేయకూడదు, తప్పు అని చెప్పి ప్రతిసారి అడ్డుపడుతూ ఉన్నాడు. సరే ఒకానొక సమయంలో కుమార్తె ఏం చేస్తుందంటే సతీదేవి తన భర్త అయినటువంటి శివుని అడుగుతుంది, మా నాన్నగారు యజ్ఞం చేస్తూ ఉన్నారు, పోదామంటే పిలవని పేరంటానికి నేను ఎందుకు వస్తాను, కావాలంటే నువ్వు పోవాలనుకుంటే నీ తండ్రి కాబట్టి నువ్వు వెళ్ళంట. సరే అని చెప్పేసి ఇంకేం చేసి శివుడి దగ్గర ఆజ్ఞ తీసుకొని ఆ సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్తుంది. యజ్ఞానికి వెళ్ళిన తర్వాత అక్కడ యజ్ఞం అంతా జరుగుతుంది. బ్రాహ్మణోత్తములందరూ కూడా, వేద పండితులైనటువంటి బ్రాహ్మణోత్తములందరూ కూడా యజ్ఞాన్ని చేస్తూ ఉంటారు. చేస్తూ ఉంటే అందరి ముందు ఏ భార్య అయినా సరే ఈ ప్రపంచంలో తన భర్తను తను తిట్టుకున్నా కొట్టుకున్నా అది తర్వాత విషయం. కానీ బయట వాళ్ళు కానీ తన భర్త ఎలాంటి వాడైనా సరే తిట్టినా కొట్టినా గమ్ముకుంటుందేమో కానీ బయట వాళ్ళు విమర్శ చేస్తే ఏ భార్య తట్టుకోలేదు. అట్లాగే తన కన్న తండ్రి పుట్టింటి వారు ఏం చేశారంటే వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడంటే పర్వాలేదు, కానీ ఎంతోమంది దేవతల ముందు తన భర్తను నింద చేశాడు ఈ దక్షుడు. చేసిన తర్వాత తన భర్త అంత మంచివాడు ఈ ప్రపంచంలో లేడు, శివుడు మహా గొప్పవాడు అని చెప్పి భావించినటువంటి ఆ యొక్క సతీదేవి భర్తని నింద చేసినటువంటి ఆ మాటలు తట్టుకోలేక అక్కడ చేసి యజ్ఞంలో ఆహుతైపోతుంది ఆమె. ఆ యజ్ఞంలో యోగాగ్నిలో సతీదేవి తన దేహాన్ని త్యాగం చేస్తుంది, అగ్నికి ఆహుతైపోతుంది. అది తెలుసుకున్నటువంటి ఆ విషయం పరమేశ్వరుడికి తెలియని చెప్పి ఈ లోకంలో ప్రతి విషయం కూడా ఆయనకు తెలుసు. ఆ విధంగా ఆ పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఆయన కైలాసంలో అద్భుతమైనటువంటి రుద్రతాండవం చేస్తాడు. చేసిన తర్వాత ఆయన నుంచి ఉద్భవించినటువంటి వీరభద్రుడు ఆ వీరభద్రుని పంపిస్తాడు. ఆ వీరభద్రుడు వెళ్ళిన తర్వాత కోపాగ్నిలో ఉన్నటువంటి వీరభద్రుడు అక్కడ ఉన్నటువంటి యజ్ఞాన్ని వాటికి అందరూ ధ్వంసం చేసి పారేస్తాడు. చేసి ఆ రుద్రతాండవం చేస్తాడు వీరభద్రుడు. తట్టుకోలేనటువంటి దేవతలందరూ కూడా పక్కకు దూరంగా వెళ్ళిపోతారు. అప్పుడు దక్షుడి యొక్క శిరస్సును ఛేదన చేస్తాడు. ఆ శిరస్సు తెగి కింద పడిపోతుంది, మొండెముగా ఉండిపోతాడు దక్షుడు. అప్పుడు తర్వాత దానిలో మధ్య జరిగినటువంటి కథ చాలా పెద్దది, అది నేను చెప్పదలుచుకోలేదు, అది శివపురాణంలో ఉన్నది. లఘుగా చెప్తున్నాను నేను, చాలా పెద్ద కథ ఈ దక్షుడికి సంబంధించింది, దక్షయజ్ఞం గురించి. అదంతా మనకొద్దు, నేను షార్ట్కట్లో చెప్తున్నాను. తర్వాత ఏం జరుగుతుందంటే తర్వాత ఆయన భార్య దేవతలు అందరూ కూడా ప్రాధేయపడితే, తర్వాత శివుడిని వీళ్ళందరినీ కూడా ప్రాధేయపడితే అప్పుడు శివుడు ఏం చేస్తాడంటే మేకతలను తీసుకొని వచ్చి ఆయనకి పెడతారనమాట. అప్పుడు ఆ మేకతలను తీసుకొచ్చేసి దక్షుడికి పెడతారు. ఆయన అజముగుడు అంటారు, అజం అంటే మేక సంస్కృతంలో, ఆ విధంగా ఆయన అజముగుడు అయ్యాడు. అయితే ఈ కథకి ఆ విధంగా తర్వాత జరిగిపోయింది. అయితే ఈ కథకి నారదుడికి సంబంధం ఏంటంటే దక్షుడు శివనింద చేసే క్రమంలో ప్రతిసారి నారదుడు అడ్డుపడుతున్నాడు. నారదుడు అడ్డుపడిన తర్వాత నారదుని శపిస్తాడు దక్షుడు. ఆయనకి ఎవరైతే ఎదురు సమాధానం చేస్తారో వాళ్ళందరినీ శపించడం ఆయన వృత్తి అనమాట. ఆ విధంగా ఆ దక్షుడు నారదుని శపించిన తర్వాత నువ్వు భూలోకంలో ఆయన శపిస్తాడు నారదుని శపించిన తర్వాత ఆ శాప విముక్తి ఎలా పోవాలో ఆయనకు అర్థం కాలేదు. అప్పుడు ఆయన సాక్షాత్తు వైకుంఠవాసుని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అప్పుడు అడుగుతాడు, ఏమని అడుగుతాడంటే నాకు ఇట్లా దక్షుడు శాపాన్ని కలగజేశాడు, ఈ శాపానికి మోక్షమే ఏదైనా ఉన్నదా అని చెప్పేసి అడిగితే, నువ్వు
బిలకుట క్షేత్రం అనేటువంటి ఒక ప్రాంతం ఉన్నది భూలోకంలో. అక్కడికి వెళ్ళి నువ్వు తపస్సు చెయ్యి. గజేంద్ర మోక్ష సమయంలో నేను భూలోకానికి వచ్చినప్పుడు నీ శాప విముక్తిని కలగజేస్తానని చెప్పేసి వెంకటేశ్వర స్వామి క్షమించాలి, ఆయన విష్ణుమూర్తి చెప్తాడు. చెప్పంగానే అప్పుడు ఈ బిట్రకుంట వద్ద, అప్పుడు ఇదంతా కూడా అరణ్య ప్రాంతం కదా, మొత్తం కూడా కావలి కానీ ఇవన్నీ కూడా అరణ్య ప్రాంతాలు అంతా కూడా, ఇవన్నీ కూడా పురాతన కాలాలు ఇవన్నీ కూడా అరణ్యాలు. ఆ తర్వాత ఆ బిట్రగుంట దగ్గర ఆయన ఆ కొండ దగ్గర కూర్చొని తపస్సు. ఇప్పుడు ఈ కొండ అనేది పురాతన కాలం నుంచి కూడా ఉన్నది. ఇప్పుడు బెజవాడ కనకదుర్గమ్మ కొండలు కానీ ఇవన్నీ కూడా పూర్వం పర్వత ప్రాంతాల్లోనే దేవతలు వెలిసేవాడు. ఆ పర్వతం మీద ఈ నారదుడు కూర్చొని ఒక బిలం అంటే గుహలాగా ఉంటుంది. ఆ గుహలో కూర్చొని కొన్ని సంవత్సరాలు తపస్సు చేశాడు ఆయన, కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. అట్లా తపస్సు చేస్తూ ఉండగా కలియుగంలో ఆయన తపస్సు మెచ్చినటువంటి విష్ణుమూర్తి అక్కడ ప్రత్యక్షం అవుతాడు. ఇప్పుడు కూడా మీరు చాలామందికి తెలిసి ఉంటుంది, బిలకుట క్షేత్రంలో దక్షిణ వైపు అంటే స్వామివారి ప్రదక్షిణగా చేసుకొని దక్షిణ వైపు దిగినట్లయితే కింద ఆయనకు విగ్రహం కూడా ప్రతిష్ఠ చేశారు దక్షిణ భాగంలో. అక్కడ ఒక గుహలాగా ఉంటుంది లోపల, అక్కడ కూర్చొని తపస్సు చేశాడు కొన్ని వేల సంవత్సరాలు ఆయన. ఆ దక్షుడు శాపం పెట్టినప్పటి నుంచి తపస్సు చేశాడు ఆయన. ఆ తపస్సు చేస్తూ ఉండగా అప్పుడు విష్ణుమూర్తి సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమై ఆయన శాప విముక్తి కలగజేస్తాడు. అప్పుడు నారదుడు అంటాడు, స్వామిని ప్రార్థిస్తాడు, మీరు ఇక్కడికి వచ్చి నన్ను శాప విముక్తి తొలగించారు కనుక ఇక్కడ మీరు విగ్రహ రూపంలో వెలియండి అని చెప్పేసి స్వామివారిని ప్రార్థిస్తాడు. ఆ విధంగా ఆయన ప్రసన్నుడయ్యాడు. ఎవరికి? నారద మహామునికి ప్రసన్నుడై కనిపించాడు కనుక ఆయన ప్రసన్న వెంకటేశ్వర స్వామి రూపంలో స్వయంభూ విగ్రహ రూపంలో ఆయన వచ్చి అక్కడ నిలబడంగానే విగ్రహ రూపంగా మారిపోయాడు. ఆ విధంగా ప్రసన్న వెంకటేశ్వర స్వామి రూపంలో విగ్రహ రూపంలో మారాడు ఆయన. ఆ విధంగా అది బిలకుట క్షేత్రంగా ఇప్పటికీ కూడా ఆ క్షేత్రానికి బిలకుట క్షేత్రం అంటారు. స్వామివారు ప్రసన్నమయ్యాడు కనుక ఆయనకి ప్రసన్న వెంకటేశ్వర స్వామి అనేటువంటి పేరు వచ్చింది. అయితే ప్రతి సంవత్సరం కూడా చాలామంది చాలా సంవత్సరాల నుంచి కూడా ఆ క్షేత్రాన్ని బాగా అభివృద్ధి చేశారు. చక్కగా కోనేర్లు కానీ కళ్యాణాలు కానీ బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటాయి. 9 రోజులు, ఇప్పుడు సమయం పెంచినట్టుంది రోజులు తెలియదు నాకు, కానీ ఈ క్షేత్రం చాలా విశిష్టమైనటువంటి క్షేత్రం. ఇప్పుడు కూడా అక్కడ చాలామంది తిరుమలకు వెళ్ళలేనటువంటి వాళ్ళందరూ కూడా ఆ క్షేత్ర దర్శనం చేసుకుంటారు, అక్కడ కళ్యాణాలు చేయించుకుంటారు. కొంతమందికి ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి కులదైవంగా, ఇష్టదైవంగా, గ్రామ దేవతగా కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ ఉంటారు. అంత పుణ్యక్షేత్రం, మహిమాన్వితమైనటువంటి క్షేత్రం అది. అమ్మవారు పక్కన లక్ష్మీదేవి అమ్మవారు కూడా కొలిగి ఉన్నారు. అందులో అది కాక ఇక్కడ ఆంజనేయ స్వామి క్షేత్రం. సహజంగా వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో ఆంజనేయ స్వామి చాలా తక్కువగా ఉంటాడు, కానీ ఆంజనేయ స్వామి వెలిసినటువంటి మహాపుణ్యక్షేత్రం ఇది. అక్కడ ఆకు పూజలు కానీ అట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. చాలా చక్కని పుణ్యక్షేత్రం ఇది. కోరిన కోరికలు నెరవేర్చేటువంటి పుణ్యక్షేత్రం ఇది. ఈ యొక్క ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క పురాతన చరిత్ర అనకూడదు, ఇది నిజంగా యథార్థంగా జరిగిన సంఘటన. ఇది స్వామివారి ఎవరో చోళరాజులు తర్వాత కాలంలో స్వామివారి వెలిసిన తర్వాత చోళరాజులు దీన్ని బాగా అభివృద్ధి చేశారు. తర్వాత గుడి నిర్మాణం చేసింది. తర్వాత చోళరాజులందరూ కూడా ఈ గుడి నిర్మాణాన్ని చేశారు. కానీ స్వామివారు స్వయంభంగా వెలిశాడు, ఎవరో విగ్రహ ప్రతిష్ఠ చేసింది కాదు. ఇది వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటిది. అంత అద్భుతమైనటువంటి మహిమాన్వితమైన క్షేత్రం ఇది. అందుకే ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా పాల్గొన మాసంలో శుద్ధ దశమి నుంచి ఇక్కడ బ్రహ్మోత్సవాలు చేస్తారు. బ్రహ్మోత్సవం అంటే బ్రహ్మ నిర్ణయించినటువంటి ఉత్సవం ఇది. బ్రహ్మోత్సవం అంటారు. అంటే బ్రహ్మ మొట్టమొదటిసారిగా ఉత్సవం చేశాడు. ఉత్ ప్లస్ సవహ ఉత్సవ అంటారు. సవహ అంటే దుఃఖం అన్నమాట, ఉత్ అంటే పోగొట్టడం. అందుకనే మానవుల అంటే ఏమిటి, ఈ బ్రహ్మోత్సవాలు చేయడం వల్ల ఉపయోగం ఏమిటంటే పాడి పంటలు బాగుంటాయి, దేశం బాగుంటుంది, చుట్టుపక్కల గ్రామాలు బాగుంటాయి, అందరూ బాగుంటారు, సర్వదోషాలు తొలగిపోతాయి, దేశం సుభిక్షంగా ఉంటుంది. అందుకే భగవంతుడు జీవ చైతన్యాన్ని పెంచడం కోసం సాక్షాత్ ఆ విగ్రహంలో ఒక శక్తి పెరుగుతూ ఉంటుంది. విగ్రహంలో శక్తి పెరిగికొలితే ఏమవుతుంది, మనం ఆ యొక్క క్షేత్రం వెళ్ళి నమస్కారం పెట్టి స్వామి నాకు ఈ కోరిక నెరవేర్చంటే ఆయన నెరవేరుస్తూ ఉంటాడు. కనుక వెంకటేశ్వర స్వామి, తిరుమలలో ఉండే వెంకటేశ్వర స్వామికి అంత శక్తి రావడానికి కారణం ఏంటంటే ఆనాడు మహర్షులు ఎందరో కూడా ఆయన ఆరాధించారు. యజ్ఞాల ద్వారా, పూజల ద్వారా ఆ శక్తిని ఎంతో ధారపోశారు ఆ విగ్రహానికి. కనుక ఇక్కడ కూడా బిలకుట క్షేత్రంలో కూడా ఏంటంటే ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు చేస్తారు, చక్కగా చేస్తారు. శాస్త్రయుక్తంగా వైఖానసాగమంలో పద్ధతిలో ఇక్కడ ఈ యొక్క బ్రహ్మోత్సవాలు చేస్తూ ఉంటారు. అందువల్ల ఏంటంటే బ్రహ్మ నిర్ణయించినటువంటి ఉత్సవం కనుక ఇది బ్రహ్మోత్సవము. ఈ ఉత్సవం చేయడం వల్ల దేశంలో ఉన్నటువంటి అరిష్టాలు దొరుకుతాయి.
తర్వాత చుట్టుపక్కల ప్రాంతాలు సుభిక్షంగా ఉంటాయి, వర్షాలు సకాలంలో పండుతాయి, తర్వాత సస్యశ్యామలంగా ఉంటుంది, పాడి పంటలు బాగా ఉంటాయి. అందువల్ల ప్రతి సంవత్సరం కూడా శ్రీరాముడికి ఏ విధంగా బ్రహ్మోత్సవాలు చేస్తారు, ప్రతి భగవంతుడికి బ్రహ్మోత్సవాలు ఉంటాయి, ఉత్సవాలు ఉంటాయి, ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు. అయితే తిరుమలలో ఏంటంటే ఎక్కువసార్లు చేస్తారు. కొంతమంది ఏంటంటే ఆయన జన్మించినటువంటి దినాల్లో, అంటే ఎవరైతే ఏ రోజైతే జన్మ నక్షత్రం ఏదైతే ఉన్నదో అక్కడ, లేకపోతే ఆ క్షేత్రం పుట్టిన ఆవిర్భవించినటువంటి రోజు ఏదైతే ఉన్నదో ఆ సమయంలో ఈ బ్రహ్మోత్సవాలు చేస్తూ ఉంటారు. మిగతా నేను గిరి ప్రదక్షిణ గురించి ఆల్రెడీ పోస్ట్ పెట్టడం జరిగింది. ఈ ఉత్సవాలు అయిపోయే లోపల స్వామివారి యొక్క విశిష్టమైనటువంటి విషయాలన్నీ కూడా నేను తెలియజేయడం జరుగుతుంది. నా పేరు చక్రాల రాఘవేంద్ర శర్మ, సిద్ధాంతి, జ్యోతిష్య, వాస్తు, ఆగమశాస్త్ర పండితుడిని. నేను ఎన్నో దేవాలయాలు కూడా ప్లాన్లు చేయడం జరిగింది చాలా ప్రాంతాల్లో కూడా. మీకు ఏదైనా సందేహాలు ఉంటే నా వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు. శుభం భూయాత్.